కాదు ఈ రమాబాయ్ ఉన్నాడు కదా, రమాబాయ్కి నీకు ఏంటి గొడవ? అది ఏంటి వీడియో చేసావు? నాకు తనకి ఏం లేదు. అదే నవీన్ గోల్డెన్ బాయ్ గురించి ఫోటో లీక్ అయినప్పుడు అది నేనే 500 ఇచ్చిన పంపించిన అంటే ఇప్పుడు ఒక అమ్మాయి నీకు ఫోన్ చేసింది, ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసిండు, వాడు మాట్లాడిండు, ఆ స్క్రీన్ షాట్లు నాది వాడు తీసుకున్నాడు, నేనే పంపించిన 500 ఇచ్చంటే వాడు ఒప్పుకుంటాడా? వాడు ఇప్పుడు పోనీ మన అమ్మ గురించి అట్లా మాట్లాడితే, నేనైతే నా అమ్మ గురించి అట్లా మాట్లాడితే కథం ఉండరు వాళ్ళు, నెక్స్ట్ డేకి ఉండరు, ప్లాన్ చేస్తా. ఏం ప్లాన్ చేస్తావు, ఏమంటావు? నాకు అస్సలు అర్థమే కావట్లేదు. ఒక ఆడబిడ్డ గురించి నేను 500 ఇస్తే పోయింది అని అంటే అది చాలా తప్పు. తప్పు కాదా? మనం మన అమ్మ గురించి మాట్లాడితే మనం అట్లనే అనుకుంటామా? ఇంకొకటి, ఇప్పుడు మీరు మంచిగా స్టాండ్ తీసుకుంటున్నారు ఆడవాళ్ళ గురించి. ఒక అమ్మాయిని 500 ఇట్లా మాట్లాడిందంటే స్టాండ్ తీసుకుంటున్నారు, కానీ ఇంత మంచిగా నువ్వు మాట్లాడి స్టాండ్ తీసుకున్నా ఆ అమ్మాయిలు అలా ఉండకుండా చాలా దిగజారిపోతున్నారు ఇప్పుడు. అసలు చాలా ఇప్పుడు నా ఓపెనింగ్ రోజు ఇద్దరు లేడీస్ నా ఆపోజిట్ రోడ్ లా గంట సేపు నవ్వుడు చూసుడు నవ్వుడు. నేను పోయినా ఇంకొకళ్ళు అయితే నేలకేసి కొడుతుండే, ఎంత ఇంటర్ పోరగాళ్ళు. నేను పోయినా, నువ్వే నన్ను ఒక ఆడకూతుర్ని చూసి నువ్వు ఇన్నిసార్లు నవ్వుతావు, నువ్వు ఒక ఆడకూతురు. అసలు వాళ్ళు ఎందుకు నవ్వారు? ఇదే ఇన్ఫ్లుయెన్సర్ పెట్టింది, బూతులు మాట్లాడుతుంది, ఏదో కన్వర్సేషన్ చేసుకుంటే నవ్వడం చూడడం, నవ్వడం చూడడం, నవ్వడం చూడడం. నాకు చాలా ఇన్సల్ట్ అనిపించింది. పోయినా నేను డైరెక్ట్ దగ్గరికి పోయినా, మా మమ్మీ వద్దు ఆగన్నది, నువ్వు మానేయి ఆ బూతులు, ఇప్పుడైనా మానేయి, అది ఇదని కంట్రోల్ చేస్తుంది. సర్లే మా మమ్మీ మాట ప్రకారం మానేద్దామని అనుకుంటా. నేను నాకు కోపం తెప్పించింది ఇల్లు. నేను పోయి అడిగిన, ఏంది అసలు నీ బాధ ఏంది, నువ్వే ఒక ఆడకూతురు బిజినెస్ పెడితే సపోర్ట్ చేయలేక నవ్వుతున్నావా? మీరు చిన్నపిల్లలు, నేను పెద్దదాన్ని పెట్టినా, మీరు ఒక ఆడకూతురు సక్సెస్ అవుతుందనే ఒక హ్యాపీనెస్ లేకుండా ఇట్లా చిల్లరగా మీరు మాట్లాడుతున్నారు. మరి బాయ్స్ కి ఇది లీరెన్సే కదా, అలసే కదా, బాయ్స్ ఇంకా ఎక్కువ నవ్వుతారు కదా. ఏమైనా కావాలంటే అక్కడికి వచ్చి మాట్లాడండి, కాదు కూడదంటే గుదుము. అంటే వాళ్ళు ఏమంటున్నారు, దగ్గరికి వెళ్ళి మాట్లాడక వాళ్ళ రియాక్షన్ ఇట్లా వనకాల్సిందే. కొట్టావా ఏంటి? కొంపదీసి కొట్టి నేను ఇక్కడ పండంగా చూసినవా, లెగంగా చూసినవా, లేకపోతే ఎవరితో ఫోన్ లో సీక్రెట్ గా చాటింగ్ చేయంగా చూసినవా? ఇవాళ రేపు 9th క్లాస్ 8th క్లాస్ వాళ్ళు 100 మందితో పండుతురు. నేను పండంగా చూసినవాను, నేను తిరగంగా చూసినవా? నాకు ఉన్నాయి. నేను ఎందుకు క్లారిటీగా రిలేషన్స్ కి వెళ్తున్నా, క్లారిటీగా వెళ్తున్నా. ఒక రిలేషన్ తింటే ఇంకో రిలేషన్ లోకి వెళ్తా మరి, అంతే. ఇంకొకటి, ఈ మధ్య ఒక చూసే ఉంటావు, వరంగల్ అటు సైడ్ ఒక అమ్మాయిది ఇన్ఫ్లుయెన్సర్ ఒక డాక్టర్ తో ఉంటే వాళ్ళ వైఫ్ సూసైడ్ చేసుకుంది, గుర్తుందా? పుట్టబొమ్మ, చూడలేదు అనుకోండి. ఓకే, అయితే ఆ మ్యాటర్ వదిలేదా, మీకు తెలియదు కాబట్టి. సో ఇంకా ఫర్దర్ గా సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు కదా, సో అవి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ఫస్ట్ హోటల్ ఓపెన్ చేసినాక ఎంత క్యాష్ సంపాదించారు? క్యాష్ ఏం సంపాదించాల, మనం పెట్టిన దానికి అప్పులు కడుతున్నాం ఇప్పుడు. రొటేషన్ చేయాలిగా మరి. ఇప్పుడు రొటేషన్ చేయగలిగితేనే, ఇప్పుడు ఒక కారు కొన్నాం, దాని ఈఎంఐ చక్కగా కడితేనే అది మన దగ్గర ఉంటుంది, లేకపోతే అందుకని దానికి 2 lakhs 2.5 అయింది, దాన్ని క్లియర్ చేసినాం అనుకో కథం. మళ్ళీ సెకండ్ బ్రాంచ్ ప్లాన్ చేయొచ్చు ఒక 2-3 నెలల తర్వాత అని ఆలోచిస్తున్నాం. సరే, సడన్ గా ఇంత పెద్ద స్టెప్ ఎందుకు తీసుకున్నావు హోటల్ పెట్టేయాలని? పెట్టాలనుకునేది ఇది ఇప్పుడు కాన్సెప్ట్ కాదు మనది. నేను యునైటెడ్ కాలేజ్ ఏలూరు రోడ్ నాది, విజయవాడ. నేను 2-3 lakhs పెట్టి ఇది హోటల్ మేనేజ్మెంట్ ఫినిష్ చేసినాం. మేము చేసిన తర్వాత నాకు ఒక హోటల్ 5 star హోటల్కి పోయినప్పుడు, నువ్వు ఈ జీన్స్ వేసుకురావద్దు, ఇది వేసుకురావద్దు, అట్లా రూల్స్ ఉంటుండే. పొద్దుగూకులు ఫోన్ ఉండదు మన దగ్గర. అట్లానే నేను ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లైవ్ కిచెన్ చేసిన. నేను అప్పుడు చేసినప్పుడు హీరోలు బాలకృష్ణ వాళ్ళకి కూడా లైవ్ కిచెన్ లో నేను అన్ని చేసి ఇస్తుండే. అయితే నాకేమనిపించింది, ఫోన్లు ఇవన్నీ డ్రాప్ చేయడం కంటే దీనికంటే మన ఓన్ బిజినెస్ బెటర్ ఏమో అనుకొని నేనేం చేసిన, అప్పుడే ఫుడ్ ట్రక్ పెడదాం అనుకున్నా 23లా. 23లా పెడదాం అనుకుని ట్రై చేసిన. అప్పుడు ఒక లోన్ వస్తుండే గవర్నమెంట్ నుండి. వాళ్ళు ఏం చేసిరు, గవర్నమెంట్ నౌకరీ ఉన్న వాళ్ళతో సంతకం పెట్టియాలన్నారు. ఇప్పుడు ప్రతిదానికి అంతే, ప్రతిదానికి గవర్నమెంట్ ఎట్లుంటది అంటే, యూట్యూబ్ లో డెమో ఎవరితో ఏది లేదా అని చెప్పేసి చెప్పారు. చెప్తే మనం 10 రోజులు తిరిగినాం బ్యాంక్ చుట్టూ, వాడు లోన్ ఇస్తలేడు, నమ్మ వడ్డీ ఇస్తలేడు, ఏమో లంజుడు. మనదేంది ఫస్ట్ బ్రాంచ్ కుక్కట్పల్లిలో ఓపెన్ చేయాలనుకున్నాం. ఫుడ్ ట్రక్ అయితే దాని బండి గిండి ఎస్టిమేషన్ మొత్తం 10 lakhs అయింది. దానికి ఏంటంటే ఫుడ్ ట్రక్ అంటే నీకు ఖచ్చితంగా ఫుడ్ అండ్ సేఫ్టీ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, సిలిండర్లు బేలకుండా చూసుకోవాలి, ఫుడ్ సెక్యూరిటీ మనకు సర్టిఫికేట్ ఇవ్వాలి,
చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఓకే. అసలు చాలా మంది ఇవన్నీ ఏం మెయింటైన్ చెయ్యరు, చెయ్యాలి. పెట్టేస్తుంటారు. అంటే చెయ్యాలి జనరల్ గా. ఇప్పుడు నీకు ఒక హోటల్ మీద లోన్ కావాలంటే కంపల్సరీగా హోటల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. హోటల్ రిజిస్ట్రేషన్ అయిన రోజు నువ్వు సెకండ్ బ్రాంచ్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆ ఫుడ్ తిని ఏదైనా అయినప్పుడు కూడా హోటల్ సీజ్ చేసేస్తారు. ఒక మనిషి ఏమన్నా అయిపోయినప్పుడు కూడా అది సీజ్ చేసేస్తారు, నడవనీయరు. ఓకే. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ట్రాన్స్జెండర్స్ చాలా మంది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు అయిపోతున్నారు, చూస్తున్నావా? చాలా మంది చీరలు కట్టేస్తున్నారు. ఆటోమేటిక్ గా వాళ్ళు ఎందుకు అయిపోతున్నారో అర్థం కావట్లేదు. కట్ చేస్తే 4-5 months లో జాకెట్లు చీరలు వేసేస్తున్నారు. అవును, అబ్బాయి లాగా ఫస్ట్ ఒక 2-3 నెలలు కనిపిస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, లేడీస్ లెక్క అయిపోతుంది. లేడీస్ లెక్క అవుతున్నారు. ఏంటి వాళ్ళ మీద చాలా మంది చూసినాము, నా తలే నత్తుంది. ఓకే. చూస్తూనే ఉంటా నేను, అరే బాబు ఏమైతుంది, ఈ సొసైటీ పాడైపోయింది. అయిపోయింది. ఇంకా మళ్ళీ అగోరి వర్షన్ ఇది ఏమంటావు ముచ్చట? ఆ గోరి వర్షం ఏముంది, అయిపోయింది. ఇంకా ఆమె వాడకం అయిపోయింది. కథం కాంగ్రీ జేబులు తెలంగాణ. ఓకే. అందరు అయిపోయారు ఇక ఫైనలీ. మనది ఇక చూస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం ఏదో ఒకటి. కాదు, నీ హోటల్ కి పింక్ కలర్ వేసినావు అన్నప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అన్నారు కదా, అసలు ఏ పార్టీ నీది, దేని కోటేస్తావు? నేనా? రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి నేను ఫస్ట్ బస్సుల విషయంలో బ్లేమ్ చేసినా గానీ ఇప్పుడు అదే ఫ్రీ బస్ లో వచ్చినావా ఏంది నువ్వు? లేదు, ఫ్రీ బస్ లో వచ్చినా కూడా నేను రివ్యూ చెప్తా. ఇది ఇట్లుంది, తేడాగానే ఉందని చెప్తా. తేడాగానే ఉంది, ఇప్పటికి కూడా కొట్టుకొని చచ్చిపోతున్నారు ఆడోళ్ళు మెయిన్ గా. కానీ ఈ మగవాళ్ళు ఎలా తెలుసా, మేము టికెట్ పెడుతున్నాం లేవండి అంటున్నారు. అదే ఇంకొకటి, ఆ బస్ డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ ఆపట్లేదు. ఆపరు కదా మరి. ఇప్పుడు నీకు ప్రతి స్టాప్ లో ఆపాలంటే బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి ఆపని ఆడోళ్ళు ఇట్లా చచ్చిర్రు కదా. మరి మన బస్సులు గానీ సర్కారు గానీ ఏం చేస్తారు? సెకండ్ ఆప్షన్ లేదు వాళ్ళకి, అందుకని వాళ్ళు రూల్స్ పెట్టుకున్నారు. ఓకే. అసలు పొలిటికల్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? నువ్వు వస్తావా ముందు ఛాన్స్ ఉంటే వస్తాం, లేకపోతే లేదు. నేను ఒక దాని మీద ఉండను, నాకు ఒక్క కాన్సెప్ట్ ఉంది. నేను పెట్టుబడులు చిన్నప్పటి నుండి పెట్టడం బాగా అలవాటు అయింది నాకు. ముందు కూడా నేను చాలా వ్యాపారాలు చేసి లాస్ అయినా. అంటే ముందు మేకల వ్యాపారం అని చాలా వ్యాపారాలు చేశాను నేను, వడ్డీల వ్యాపారం. దాంట్లో 10 లక్షలు పోగొట్టిన. కానీ అంతకుముందు పనికి వెళ్ళేదాన్ని కదా, ఇప్పుడు టైం దొరుకుతుంది వెళ్ళాలంటే థాట్ అని ఉందా అసలు? ఖాళీగా ఉన్నప్పుడు పత్తేరడానికి అటు ఇటు తెలీదు, ఆ పని చేయలేదు. ఓకే. ఆ పని చేయలేదు ఎప్పుడు, మన పొలం పనులు చేయలేదు. కానీ కంపెనీలలో చేశా నేను. ఓకే. కంపెనీలలో చేసా, ఒక డాక్టర్ దగ్గర చేసా, మాలవత్ కవితక్క దగ్గర చేసా, అంతే. మరి ఇల్లు ఎప్పుడు కడుతున్నావు? ఎన్ని రోజులు మేము ఇంకా అదే ఇల్లుని చూడాలి, అవే గిన్నెలు దోముతుంటే చూడాలి, అదే మీ బెడ్రూమ్ చూడాలి, అవే నీ బట్టలు చూడాలి, ఎన్ని రోజులు? ఇల్లు ఇంకా ఒక 6-7 నెలలు ఇల్లు కూడా కట్టేస్తావు అయితే? కడదా. ఏమేమి ఉన్నాయి డ్రీమ్స్ లైఫ్ లో? పెద్ద డ్రీమ్స్ ఏం లేవు, ఏదో ఉన్న దాంట్లో చేసుకోవాలంతే. ఉన్న దాంట్లో చేయాలి, అణిగి మణిగి ఉండాలి. ఎంత ఉన్నా కూడా ఎగిరెగిరి పడకుండా నిదానమే ప్రధానం అంతే. నువ్వు ఏం లేనప్పుడైనా అంతే ఉన్నావు, అన్నున్నప్పుడు కూడా అంతే ఉన్నావు. అమ్మా ఆ బూతులు కాదు, మానేవా చెప్పు? ఎందుకంత ఫైర్, ఎందుకంత ఉడుకు రక్తం అసలు? సడన్ గా అట్లా ఒక మాట ఎవరినైనా అనేయాలి కనీసం అంటే 100 సార్లు ఆలోచిస్తారు. నువ్వు తన్నుకొని వచ్చేస్తూనే ఉంటావు. ఇక్కడ పెట్టుకున్నావా, ఇక్కడ నుంచే వస్తున్నాయా? మామూలుగా ఇప్పుడు ఎవడు ఏ బూత్ పని చేయకపోతే ఇంతమంది గుట్టరు, ఇంతమంది అనాథాలు కూడా. అసలు అది బూత్ పని అంటున్నారు జనరల్ గా. ఇప్పుడు ఎవరైనా అమ్మ నాన్న అంటే అది బూత్ పని కాదు, కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లు పెట్టుకున్నప్పుడు ఇది బూత్ పని కాదు అన్నాడు. మరి ఈ బూతులు మాట్లాడేటప్పుడు కూడా బూతులు కావు, ఈ మంత్రాలు అనాలి. కానీ ఈ మధ్య బూతులు మాట్లాడే వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు ఆనెస్ట్ మాట్లాడే వాళ్ళకి ఎవడైనా సరే సపోర్ట్ చేస్తాడు. నేను ఏమంటా అంటే, ఇప్పుడు వీళ్ళు ఎన్ని చేసినా ఏది చేసినా కూడా వాళ్ళ తప్పు ఉండదు. బూతులు మాట్లాడే వాళ్ళదే తప్పు, బూతులు మాట్లాడే వాళ్ళదే తప్పు అలానే ఉండదు అంటారు. మేము చాలా ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరు బూతులు మాట్లాడతారు, అది అలా కాకుండా వేరేలాగా కూడా మాట్లాడచ్చు. కానీ అలా మాట్లాడితే ఎవడు చూడ్డు కాదు. నాకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం అలవాటు అయిపోయింది, డైరెక్ట్ గా చెప్పి అలవాటు అయింది. ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినా అందులో బూతులు యాడ్ చేస్తున్నారు. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అలవాటు అయింది నాకు. స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను, నీకు నచ్చితే కూడా లేకపోతే లేదు, అంతే. అంతకుమించి ఏం లేదు. ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే రక్తం ఉడికిపోద్దేమో నీకు. ఎమ్మటే అడుగుతా. నిన్న కాక మొన్న కూడా నేను బేసిక్ గా మాకు మార్కెట్లు ఉంటాయి, నిమ్మకాయలు కానీ దేనికైనా సరే మాకు కావాల్సినవి కొనుక్కోవడానికి ఉంటాయి. కానీ నేను ఏం చేస్తానంటే, ఈ చిన్న చిన్న రోడ్ సైడ్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. ముసలోళ్ళు ఉంటారు పాపం,
ముసలాళ్ళు కనబడితే కంపల్సరీగా ఆగి కంకులు కానీ లేకపోతే జామకాయలు కానీ ఏదైనా సరే నాకు ఆ అవసరం ఉండని నీడ్స్ ఉండని లేకపోని నాకు వాళ్ళ అవసరం దగ్గర లేకపోయినా నేను వాడేసే డబ్బులలో పెద్ద లెక్క కాదు నాకు పోతా తీసుకుంటా తీసుకొని అట్లనే తీసుకుంటే అవతల పక్క పాపం ఆమె దగ్గర ఫోన్ పే లేదు యువతల పక్క ఎవడో గింజలు అమ్ముకునేటోడి కోటం మనది కూరగాయల గింజలు అమ్ముకునేటోడి ఆ నా కొడుకు 60 రూపాయలు కొడితే రాలేదు నేను ఇయ్యనంటాడు స్పీకర్ వస్తలేదు నేను ఇయ్యనంటాడు నా దాంట్లో స్క్రీన్ షాట్ కూడా ఉంది ఇప్పటికి కూడా ఉంది చూపెట్టమని చూపిస్తా 60 రూపాయలు కొడితే గామెకి ఇస్తలేడు నేనేం చేసినా వడ్డీ పైసలు కడదామని బ్యాంకుకి 8,000 ఇట్లా కట్ట పట్టుకొని పోతున్నా అల్ల నుండి తీస్తే తక్కువ అయితే ఏమని చెప్పి ముసలానికి ఫోన్ పే చేసిన నేను ముసలామెకి పైసలు పడలేదు నేను ఇయ్యను అని అంటుండు మీ కొడుకు నెంబర్ వాళ్ళ కొడుకు ఏదో చెర్ల బర్రెని పెట్టి ఇక్కడ ఊర్లో బేరం చేసినట్టు చేస్తుండు ఆ కొడుకు ఏమంటుండు నాకు పడలేదు అని అంటుండు వాడు కొడుకు నెంబర్ కి ఫోన్ చేయమని అడిగిన అట్లా కూడా చెప్తలేడు వాడిని తందాం అనుకున్నా మరి ఎలా క్లియర్ చేశారు తన అమౌంట్ దానికి మళ్ళీ ఇచ్చేసిన నేను నేను అసలు నాకు ఇప్పుడు నేను కొనుక్కున్నది ఎందుకు బేసిక్ అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఆ ముసలాయన నీడ్స్ ఉంటాయి నేను బయట కొనుక్కోగలను బయట నాకు దొరుకుతాయి కానీ నేను ఎందుకు కొనుక్కుంటున్నా మీ దగ్గర అంటే ముసలు కాబట్టి కేవలం నేను ముసలాళ్ళ గురించి ఆలోచిస్తా కాబట్టి మీ దగ్గర నేను కొంటున్నా వాళ్ళ దగ్గర నేను కొనుక్కుంటున్నా ఈ నా కొడుకు వాళ్ళ దగ్గర డబ్బు అవసరం ఏముంది